ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ ఉచిత బస్సు స్కీమ్ పెట్టారో దానిలో భాగంగా ఆటో డ్రైవర్లకు తీవ్ర నష్టం జరుగుతుంది. మేము ఏ రకంగా కూడా ఉపాధి అసలు పొందలేకపోతున్నాము. కాబట్టి దీనివల్ల సీఎం గారు ఏదన్నా ప్రతిస్పందించి మాకు ఉపాధి కల్పించాలని మేము వేడుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకం వల్ల ఆటో డ్రైవర్లకు తీవ్ర నష్టం జరుగుతున్నది. ప్రతి ఒక్క ఆటో డ్రైవరు సొంతంగా అయితే వాహనాలను కొనుక్కోలేరు. ప్రతి ఒక్కరు కూడా ఆటోలను ఫైనాన్స్లో తీసుకొని వచ్చినారు. ఆటో ఫైనాన్స్లో కట్టడం చాలా ఇబ్బందిగా ఉంది. పూట గడవడం కూడా ఇబ్బందిగా ఉంది. ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఆటో డ్రైవరు నానా తిప్పలు పడి నానా కష్టాలు పడి రోడ్డు మీద జీవనం సాగిస్తున్నాడు. ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు కష్టం పడితే 200-300 రూపాయలు కూడా సరిగ్గా రావు ఒక్కో రోజు. దీనివల్ల మేము ఆ 200-300 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నాము. మా ఉపాధిని మేము కోల్పోతున్నాము. మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మహాలక్ష్మి పథకం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో దీన్ని పునరాలోచించి అలాగే మాకు కూడా ఉపాధి కల్పించాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.